కేపీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను హైదరాబాద్ టు విజయవాడ వెళ్తున్నాను. ఎందుకనేది వీడియో లాస్ట్లో చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి. హైదరాబాద్ నుంచి 5:58కి స్టార్ట్ అయ్యాము. నేను, మా మేడం నా పక్కన కూర్చున్నారు. సో మా మేడం గారు. సో ఏంటంటే 5:58కి స్టార్ట్ అయ్యాము. చౌటుప్పల్కి వెళ్ళేసరికి చాలా వర్షం పడింది. చాలా అంటే చాలా చలేసింది నాకు. అక్కడైతే చాలా అంటే చాలా వర్షం పడింది. సో ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్కి అయితే మేము రేపు వెళ్తున్నాము. సో టెంపుల్ నేమ్ ఏంటో మీకు తెలిసింటే కమెంట్ చేయండి. సో ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఫేస్ ఎలా ఉందని చూసుకుంటున్నాను. ఆటో బుక్ చేసుకొని మేము విజయవాడ కనకదుర్గ టెంపుల్కి అయితే వెళ్ళాము. చాలా గ్రీనరీగా ఉంది విజయవాడ. చాలా అంటే చాలా బాగుంది. బట్ వెదర్ నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మీలో ఎవరికైనా అనిపిస్తే నాకు కూడా కమెంట్ చేయండి. నేను ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం వెళ్ళాను అని చాలా బాగుంది. విజయవాడ కనకదుర్గ టెంపుల్ నాకు అంత తెలియకుండా మా మేడం చెప్పారు చాలా ఫేమస్ ఇక్కడ అని. చాలా బాగుంది. చాలామంది ఉన్నారు అక్కడ. క్రౌడ్ కూడా చాలా పెద్దగా ఉంది టెంపుల్. చాలా అంటే చాలా బాగుంది. సో మేము 7:45 7:50కి అలా వెళ్ళిపోయాము. సో దర్శనంకి. సో మా మేడం టికెట్స్ బుక్ చేశారు. లగేజ్ అండ్ ఫోన్స్ అన్నీ సబ్మిట్ చేసేసాము. చాలా బాగుంది లోపల. బట్ ఫోన్స్ కూడా అలో చేసి ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే మీకు కూడా వీడియోస్ అన్నీ చూపించేదాన్ని కదా అట్లా. టెంపుల్ బ్యాక్ సైడ్ చాలా బాగుంది వ్యూ. అండ్ బోటింగ్ కూడా అక్కడ అలో ఉంది. చాలా బాగుంది అక్కడ వ్యూ. టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. చాలా బాగుంది. చాలా బాగా అనిపించింది. సో బయటకు వచ్చేసరికి 9:30 అయిపోయింది. ఆటో బుక్ చేసుకొని కన్వెన్షన్ హాల్కి వెళ్ళిపోయాము. సో వెళ్ళిన వరకు చూసేసుకొని మళ్ళీ మేము రెస్టారెంట్కి వెళ్ళాము. సో అక్కడ ఏంటంటే మా సార్ వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేనేమో నా బ్రాస్లెట్ బాగుందా బాగాలేదా అని చూసుకుంటాను. సో నేను చెప్పాను కదా లాస్ట్లో ఎందుకు వెళ్ళాము చెప్తానని. సో సోలార్ వర్క్ మీద అయితే వెళ్ళాము. మేము మా కంపెనీ బేస్ మీద వెళ్ళాము. చాలా బాగుందండి విజయవాడ అయితే. నాకు చాలా నచ్చింది. సో మళ్ళీ రిటర్న్ అయితే 5:14కి అలా స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ హైదరాబాద్ వచ్చేసరికి 9 కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పటికైతే ఇంతే. మళ్ళీ కలుద్దాం. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.